హాయ్ అండి. కేజీ ఆకుకూరలు కట్ చేయటం ఈ విధానం చూస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. గంటల్లో అయ్యే పని నిమిషాల్లో అవుతుంది. చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు. సో ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే మీ ముందు తీసుకొచ్చేసాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఛానల్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. తెల్లబట్టు సమస్యతో చాలామంది కూడా బాధపడుతూ ఉంటారు కదండి. ఎన్నెన్నో మెడిసిన్స్ యూజ్ చేసి ఉంటారు, ఫలితం లేకపోవచ్చు. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి, అద్భుతంగా వర్క్ అవుతుంది. ఇలా బెండకాయలు మనం కట్ చేసిన తర్వాత తొడుములు ఉంటాయి కదండి, తొడుములు శుభ్రంగా వాటర్లో ఇలాగా శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో కొద్దిగా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసేసి బెండకాయ తొడుములు ఒక నైట్ అంతా నానపెట్టేసుకోండి. ఉదయం మార్నింగ్ పరగడుపున ఈ వాటర్ని అంటే బెండకాయ తొడుములు తీసేసి ఒక హాఫ్ గ్లాస్ అయ్యేంత వరకు తీసుకుని ఆ వాటర్ని రోజు కూడా పరగడుపున త్రాగడం వలన తెల్లబట్ట సమస్య అనేది పూర్తిగా తగ్గిపోతుందండి. సో ఇలా రోజు కూడా క్రమేణా చేస్తూ ఉండండి, అద్భుతంగా వర్క్ అవుతుంది. అలానే మరి ఇంకా కొన్ని వాటర్ అయితే మిగిలిపోయి ఉన్నాయి కదండి, ఆ వాటర్లో ఇంకా కొన్ని వాటర్ని అయితే యాడ్ చేసేసుకొని మన ఇంట్లో కొన్ని పూల మొక్కలు పెంచుకుంటూ ఉంటాం కదండి, పూల మొక్కలు మొదటి ఇస్తే మంచి క్రాప్ అయితే ఉంటుంది. పూలు కూడా కలర్ఫుల్గా పోస్తాయి. ఇలా వేస్ట్ అని పారిపోయకుండా ఇలా బెండకాయలు తొడుములు వాటర్ని చక్కగా మనం పూల మొక్కలకు మొదటిని ఇస్తే మంచి క్రాప్ అయితే ఉంటుంది. మంచి కంపోస్ట్గా కూడా ఉంటాయి, కలర్ఫుల్గా ఉంటాయండి. పూలు పూసినా కూడా ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందామండి. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇలా ఒక్కొక్కసారి మన ఫింగర్స్ ఎంత క్లీన్ చేసుకున్న ఒక్కోసారి మనకి పుచ్చుగూరలు అయిపోతూ ఉంటాయి. ఆ గోర్లలో బాగా మరి మట్టి చేరిపోయి మనకి ఎంత క్లీన్ చేసినా ఆ మట్టి అనేది అలానే ఉండిపోతూ ఉంటుంది. ఇలా నిమ్మతొక్కతో క్లీన్ చేసుకోవడం వల్ల పుచ్చుగూరలు అవ్వకుండా ఉంటాయి, ఎటువంటి ఇన్ఫెక్షన్స్ లాంటివి రాకుండా ఉంటాయి. టిప్ని తెలుసుకుందామండి. ఈ టిప్ కూడా మనందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన టిప్ అండి. సో పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు కదండి, ఇలా సాక్స్లు అక్కడ ఇక్కడ పెట్టినా కూడా వాళ్ళు ఇసుకిస్తూ ఉంటారు. సో ఈ విధంగా ఫోల్డింగ్ చేసి ఒక చాట్ పెట్టుకున్నాం అనుకోండి, వాళ్ళే తీసుకుని యూజ్ చేసుకోవడానికి వర్క్ అవుతుంది. మనల్ని కూడా ఇసికించకుండా అలా మనకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందండి. సో ఒకదానిపైన ఒకటి ఈ విధంగా సాక్స్లో వేసేసి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్నాం అనుకోండి, కదలకుండా స్టిఫ్గా గట్టిగా ఉంటాయండి. పిల్లలు అల్లరితనంగా అటు ఇటు ఇసిరేసినా కూడా ఆ సాక్స్లు అనేవి ఊడిపోకుండా స్టిఫ్గా గట్టిగా ఉంటాయండి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుని ఒక చోట పెట్టుకుంటే వాళ్ళే తీసుకుని యూజ్ చేసుకుంటారు. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి ముందు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. సో ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. క్యారెట్ని చిన్నది కానీ పెద్దది కానీ తీసుకొని ఈ విధంగా దానిలో కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ ఏది అవైలబుల్గా ఉంటే అదైతే వేసేసుకోండి. ఒక 1 టీ స్పూన్ వరకు అయితే సరిపోతుంది. సో నేను ఇక్కడ నువ్వుల నూనె తీసుకుంటున్నానండి. నువ్వుల నూనె తీసుకొని దీనిలో కొద్దిగా పసుపు వేయండి. మనం పసుపు కొమ్ములు తాడించుకున్నటువంటి పసుపు ఉంటే ఓకే, లేదు అనుకుంటే మీ దగ్గర ఉన్నటువంటి పసుపు వేసేసుకొని ఇలాగా నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ వేసుకోండి. ఒక 1 టీ స్పూన్ అయితే సరిపోతుంది. అలానే ఒక 1 టీ స్పూన్ పసుపు వేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా సన్నని మంట మీద ఇలా హీట్ చేసుకోవాలి. ఇలా హీట్ చేసుకునేటప్పుడు పసుపు కూడా వేసేసుకొని ఇలా రెండు బాగా మిక్సింగ్ చేసేసుకోవాలి. ఇలా మిక్సింగ్ చేసుకున్నటువంటి ఈ ఆయిల్ని చక్కగా నైట్ పడుకునే ముందు అరికళ్ళు బాగా మంటలు వచ్చేస్తూ ఉంటాయి కదండి, ఒక్కొక్కరికి అయితే నొప్పులు కూడా వచ్చేస్తూ ఉంటాయి. ఆ పెయిన్స్ తట్టుకోలేక మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఒక మెడిసిన్స్ వేసామనుకోండి, ఒక ట్యాబ్లెట్ వేస్తే ఒక ట్యాబ్లెట్కి బదులుగా 10 ప్రాబ్లమ్స్ తోడవుతూ ఉంటాయి. ప్రతిదానికి ఇలా ట్యాబ్లెట్స్ యూజ్ చేయకుండా ఇలా ఈ ఆయిల్ని అయితే నైట్ పడుకునే ముందు మీ అరికాల దగ్గర కానీ, మోకాళ్ళ నొప్పుల దగ్గర కానీ, చేతుల నొప్పుల దగ్గర కానీ, మెడ నొప్పుల దగ్గర కానీ మీకు ఎక్కడైతే పెయిన్స్ ఎక్కువగా ఉన్నాయో ఆ ప్లేస్లో ఇలా గోరువెచ్చలుగా ఉన్నప్పుడే ఇలా రోజు క్రమేణా రాయడం వల్ల ఆ నొప్పులన్నీ కూడా చక్కగా తగ్గిపోతాయండి. ట్రై చేయండి. ఎటువంటి మెడిసిన్స్ యూజ్ చేయకుండా ఇంట్లో న్యాచురల్గా ఈ ట్రిక్ని మీరు ట్రై చేయండి, అద్భుతంగా వర్క్ అవుతుందండి. సో ఇలా మనం ఉదయం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి గ్యాస్ స్టవ్ దగ్గర ఎక్కువగా కిచెన్లో వంట చేస్తూ ఉంటాం. వర్క్ కొంచెం ఎక్కువగా అయినప్పుడు కూడా మనకి నొప్పులు అనేవి స్టార్ట్ అయిపోతూ ఉంటాయి, చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. ఈ ట్రిక్ని మీరు ట్రై చేయండి, అద్భుతంగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మరి ఈ వీడియో మీరు ఎక్కడి నుంచి అయితే చూస్తున్నారో నాకు తెలియదు కానీ ప్లీజ్ అండి మీరు ఎక్కడి నుంచి చూసినా కూడా మరి చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే నా వీడియో ఎంతవరకు వెళ్తుందని తెలుసుకోవడం కోసమే ఫ్రెండ్స్. తప్పకుండా చిన్న కమెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో ఇంకా ఎల్లుల్లి పైన ఇలా టీ పౌడర్ వేసి
చూడండి అద్భుతంగా వర్క్ అవుతుంది. ఏంటి అద్భుతం తెలుసుకునే ముందు మరి ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి. సో మీకు యూస్ఫుల్గా ఉన్నాయా లేదా అనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా ఏదైనా ఒక పేపర్ కానీ ఏదైనా ఒక న్యూస్ పేపర్ కానీ తీసుకొని దానిలో ఈ విధంగా 2 ఎల్లుల్ని మెత్తగా దంచేసి అందులో వేసుకోండి. తర్వాత ఇందులో టీ పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. ఒక కర్పూరం బెల్లను కూడా చిదిమేసుకొని ఆ పౌడర్ కూడా అందులో వేసుకోండి. ఇప్పుడు దాల్చిన చెక్క కొంచెం, అలానే బిర్యానీ ఆకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అందులో వేసేసుకోండి. ఇలా ఈ మొత్తం వేసుకున్న తర్వాత 2 లవంగాలు కూడా వేసేసుకోండి. లవంగాలు, దాల్చిన చెక్క, అలానే బిర్యానీ ఆకు, అలానే కర్పూరం బెల్ల, టీ పౌడరు, వెల్లుల్లి ఇవన్నీ వేసేసుకొని పొట్లం కట్టేసుకోండి. ఇప్పుడు ఈ పొట్లాన్ని ఇలాగా చక్కగా ఇలా ఫోల్డింగ్ చేసేసి పొట్లంలా కట్టేసుకొని ఈ పొట్లానికి అక్కడక్కడ హోల్స్ పెట్టేసేయండి. హోల్స్ పెట్టేసి ఇలా 2-3 తయారు చేసుకున్నారనుకోండి, ఇలా నైట్ టైంలో మనకి బల్లులు, బొద్దింకలు చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. చీమలు కానీ, పురుగులు కానీ, చిన్న చిన్న చీమలు, పురుగులు వచ్చేస్తూ ఉంటాయి కదా. అవన్నీ రాకుండా ఉండాలంటే వీటి ఘాటు స్మెల్కి అవి దూరంగా పారిపోతాయండి. ఇలాగ పొట్లంలా కట్టుకున్నాం కదండి, ఇలా 2-3 తయారు చేసేసుకొని మన కిచెన్ సెల్ఫుల్లో, అలానే బట్టలు కబోర్డ్స్లో, కిచెన్ సింక్ దగ్గర అక్కడ పెట్టేసామనుకోండి, వీటి ఘాటు స్మెల్కి మనకి పురుగులు కానీ, బల్లులు కానీ, బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. పెరుగు చక్కగా ఒక 1 అవర్ లోపలనే తోడుకోవాలి అంటే ఒక పచ్చిమిర్చి తొడుమును అందులో వేసేసామనుకోండి చక్కగా తోడుకుంటుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. రైస్ బ్యాగ్స్ మనం రైస్ తెచ్చుకుంటూ ఉంటాం కదండి, ఆ బ్యాగ్స్ ఖాళీ అయిపోయినవి వేస్ట్ అని పక్కన పడేస్తూ ఉంటాము. వేస్ట్ అని పక్కన పడేసే బదులు ఒక రైస్ బ్యాగ్ని తీసుకుని ఈ విధంగా కట్ చేసేసుకోండి. శుభ్రంగా వాష్ చేసేసుకోండి ఇలాగా రైస్ బ్యాగ్ని. సో ఈ విధంగా కట్ చేసేసుకొని మనం ఫ్రిడ్జ్లో ఫుడ్ ఐటమ్స్ పెడుతూ ఉంటాం కదండి, ఇలా ఫుడ్ ఐటమ్స్ పెట్టే ముందు ఈ విధంగా ఇలా ఈ రైస్ బ్యాగ్ను కవర్ను వేసేసామనుకోండి, మనకి ఒక్కొక్కసారి చేయి జారిపోయి పెరుగు కానీ, పాలు కానీ ఇలా ఫ్రిడ్జ్లో డొల్లిపోతూ ఉంటాయి. అలా డొల్లినప్పుడు ఇవన్నీ కూడా మరి ఇదంతా ఫ్రిడ్జ్ అంతా అదంతా కూడా ఖరాబ్ అయిపోతూ ఉంటుంది. మళ్ళీ క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఇలాంటిది ఒకటి పెట్టేసామనుకోండి, చక్కగా మనకి ఇలా ఏమన్నా ఫుడ్ ఐటమ్స్, పాలు కానీ, పెరుగు కానీ ఇలాంటివి ఏదైనా మనకి చేయి తగిలి జారిపోయి కింద పడిపోయినా కూడా ఫ్రిడ్జ్ అంతా అవ్వకుండా ఆ కవర్ మీద పడతాయి. కవర్ తీసేసుకొని వేరే కవర్ వేసుకోవచ్చు. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. టీ స్టైనర్లు ఉంటాయి కదండి, మనం యూజ్ చేసిన తర్వాత పాత అయిపోయినాయి, ఓల్డ్ అయిపోయినాయి అని పడేస్తూ ఉంటాం కదా, అలాంటి టీ స్టైనర్లు పడేయకుండా ఈ విధంగా అయితే యూజ్ చేసుకోవచ్చు. టీ స్టైనర్ని ఈ విధంగా మధ్యలో ఉన్నటువంటి ఆ జల్లెడ్ని ఇంతవరకు కట్ చేసేసుకొని ఇలా మన కిచెన్ సింక్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకి నైట్ టైంలో ఎక్కువగా బల్లులు, బొద్దింకలు ఇలా కిచెన్ సింక్ హోల్లో నుంచి వస్తూ ఉంటాయి కదండి. ఇలా పెట్టుకోవడం వల్ల బల్లులు, బొద్దింకలు అనేవి రాకుండా ఉంటాయి. కట్ చేసి ఈ విధంగా పెట్టేస్తే అవి బల్లులు, బొద్దింకలు రాకుండా ఉంటాయి. మనం కిచెన్లో గిన్నెలు అవి కడిగినప్పుడు నలకలు కూడా అడ్డం పడినా కూడా అవి తీసుకొని మళ్ళీ మనం పారబోసుకొని ఆ జల్లెడ అక్కడ పెట్టేసుకోవటం, అట్ట కూడా మనకి చక్కగా యూజ్ అవుతుందండి. సో మనకి బల్లులు, బొద్దింకలు రాకుండా ఉంటాయి. సింక్ బ్లాక్ సమస్య కూడా ఉండదు. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. పెన్ని క్యాప్స్ మనం ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం, కానీ ఇలా యూజ్ చేసుకోవచ్చండి. తీగల మీద బట్టలు ఆరేసుకున్నప్పుడు మనకి బట్టల క్లిప్స్ అవసరానికి ఒక్కోసారి దొరకవు, చాలా ఒక చోట పెట్టి మరొక చోట ఎతుకుతూ ఉంటాము. ఆ టైంలో చక్కగా ఇలా పెన్ని క్యాప్స్ని బట్టల క్లిప్స్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇలా మన ఇంట్లో మిర్రర్స్ ఉంటాయి కదండి, మిర్రర్స్ కొన్ని రోజులకి ఇలా మరకలు పడిపోయి జిడ్డుగా పేరుకొని మరి అసలు మనం చూసుకుందామన్నా కూడా ఇలా కనిపించదు కదండి, క్లియర్గా కనిపించదు. సో దానిపైన డస్ట్ కానీ, మరకలు కానీ, ఇలా జిడ్డు కానీ పోవాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. మనం యూజ్ చేసుకునే కోల్గేట్ టూత్ పేస్ట్ ఉంటుంది కదండి, ఆ టూత్ పేస్ట్ కొద్దిగా ఈ విధంగా మిర్రర్ పైన వేసేసి ఇలా ఒక కాటన్ క్లాత్ కానీ, కొద్దిగా కాటన్ కానీ తీసుకొని వాటర్లో డిప్ చేసేసుకోండి. ఈ విధంగా క్లీన్ చేసిన తర్వాత ఏదైనా ఒక పొడి క్లాత్తో ఇలా తుడిచేసుకున్నాం అనుకోండి, ఇలా మిర్రర్ పైన ఉన్నటువంటి మరకలు కానీ, డస్ట్ కానీ, జిడ్డు కానీ అంతా కూడా చక్కగా క్లియర్గా మనకి క్లియర్ అయిపోతుంది అనమాట. చూసారు కదా ఎంత చక్కగా నీట్గా ఉందో. ఈ విధంగా మిర్రర్స్ని అయితే ఈ విధంగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఎటువంటి లిక్విడ్స్తో పని లేకుండా, రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా మనం ఈ విధంగా అయితే అద్దాలను అయితే క్లీన్ చేసేసుకోవచ్చు. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మనం ఈ విధంగా ఆకుకూరను కట్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా, ఒకరి హెల్ప్ తీసుకుంటూ ఉంటాము. అసలు మనకి చిరాకు వచ్చేస్తూ ఉంటుంది. ఆకుకూర మనం ఇలా పట్టుకుని
పెట్టుకొని కట్ చేయాలి అంటేనే చాలా టైం అయితే తీసుకుంటుంది. చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఇలా మీరు ఈ చిన్న ట్రిక్‌ని ట్రై చేశారనుకోండి, మీ టైము చక్కగా గంటలో అయ్యే పని నిమిషాల్లో అయిపోతుందనమాట. అంత చక్కగా వర్క్ అవుతుంది. మెంతు కూర కానీ, పుదీనా కానీ, లేదంటే మనకి ఇలా కరివేపాకు కానీ ఒక్కోసారి ఇలా తీసేటప్పుడు చాలా తీసుకోవాలనుకోండి, చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. చాలా టైం అయితే తీసుకుంటుంది. అలా కాకుండా మన ఇంట్లో జల్లెడ గిన్నె ఉంటుంది కదండీ! ఇలాంటి హోల్స్ ఉన్న గిన్నె కానీ, హోల్స్ ఉన్న గరిటెలు కానీ, లేదంటే ప్లేట్లు కానీ ఏవైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ గిన్నె తీసుకొని చూపిస్తున్నాను చూడండి. ఇలా కరివేపాకు కానీ, మునగాకు కానీ, మెంతాకు కానీ ఏదైనా సరే చక్కగా ఈ విధంగా పుదీనా కానీ ఇలా హోల్స్‌లో పెట్టేసి ఒక్కసారి ఆ కాడలన్నీ లాగేసామనుకోండి, మనకి ఎంత ఆకులైనా సరే ఆకులు సెపరేట్ అయిపోతాయి. కాడలు కూడా సెపరేట్ అయిపోతాయండి. ఇలా మనకి ఒక్క నిమిషంలో ఈ పని అంతా కూడా అయిపోతుందనమాట. గంటలో అయ్యే పని నిమిషాల్లో ఈ విధంగా అయితే చేసేసుకోవచ్చు. ట్రై చేయండి. మనం ఒక్కొక్క ఆకుని పట్టుకొని తీయాలంటే చాలా టైం అయితే తీసుకుంటుంది కాబట్టి ఈ విధంగా హోల్స్ ఉన్న గిన్నెలో ఈ కాడలు పెట్టేసి అన్ని కాడలను ఒక్కసారి పట్టుకొని లాగేసామనుకోండి, ఆకులు సపరేట్ అయిపోతాయి. కాడలు కూడా సపరేట్ అయిపోతాయి. అలానే నేను మునగాకు కూడా చూపిస్తున్నాను చూడండి. ఇలా మునగాకు కూడా మనం ఇప్పుడు హెల్త్‌కి చాలా మంచిదని చెప్తున్నారు కదండీ! మునగాకు మనం ఫ్రై చేసుకోవాలన్నా, లేదంటే కాడలు ఉంటే చాలామంది ఇష్టపడరు. పప్పులో వేసుకోవాలన్నా, కర్రీ చేసుకోవాలన్నా, కారప్పొడి కొట్టుకోవాలన్నా కూడా మునగాకైతే మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదండీ! ఇలా అయితే చక్కగా హోల్స్‌లో పెట్టేసి కాడలన్నీ కూడా ఇలా ఒక్కసారిగా లాగేసామనుకోండి, ఆకు సెపరేట్ అయిపోతుంది. కాడలు కూడా సెపరేట్ అయిపోతాయి. చూసారు కదా! కరివేపాకైనా, మునగాకైనా, మెంతాకైనా, పుదీనా అయినా ఈ విధంగా చక్కగా ఈజీగా ఎంత ఆకుకూర అయిన నిమిషాల్లో ఈ విధంగా అయితే మనకి అయిపోతుందండి. అలానే ఇంకా మనకి తోటకూర లాంటిది, ఇలాంటి బచ్చల కూర లాంటిది, లేదంటే మనం ఏదైనా చుక్కకూర లాంటిదైనా, లేదంటే మనకి ఇలా పాలకూర కానీ ఏదైనా కూడా ఈ విధంగా కట్ చేయాలంటే చేతిలో పట్టుకొని ఈ విధంగా కట్ చేసేటప్పుడు అస్తమానం జారిపోతూ ఉంటుంది. లేదంటే మనకి ఏళ్ల పైకి ఇలా ఫింగర్స్ పైకి వచ్చేస్తుందని చాకు భయం వేస్తూ ఉంటుంది. చాలామందికి ముఖ్యంగా బ్యాచిలర్స్కి ఈ విధంగా కట్ చేయాలంటే వాళ్ళకి చాకు ఇలా ఫింగర్స్ పైన పడిద్దేమోనని భయంగా ఉంటూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఇలా ట్రై చేయండి. ఒక బాటిల్ని అయితే కట్ చేసేసుకొని ఇలా అయితే కట్ చేసేసుకోండి. దాని లోపలికి ఇలా ఆకుకూర పెట్టేసి ఇలా మనం కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా కట్ చేసుకుంటూ ఉన్నామనుకోండి, మనకి ఫింగర్స్ పైన పడకుండా ఉంటుంది. ఇలా ఈజీగా మన పని అంతా కూడా చేసేసుకోవచ్చు. ఎందుకంటే భయంగా ఉంటూ ఉంటుంది బ్యాచిలర్స్కి. సో ఇలా ఫింగర్స్ పైన పడకుండా మనం ఈజీగా ఈ పని అయితే ఈ విధంగా అయితే చేసేసుకోవచ్చు. ఒక్క బాటిల్ ఉంటే చాలండి. బాటిల్తో ఎంత ఆకుకూర అయినా ఈ విధంగా జారిపోకుండా ఉంటుంది. మనకి గ్రిప్పింగ్ లాగా కూడా ఉంటుంది. చక్కగా ఆకుకూర మొత్తం మనం చేతితో పట్టుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఇలా బాటిల్లో పెట్టేసుకొని కట్ చేయడం వల్ల మన టైం కలిసి వస్తుంది. మనకి అలానే పని కూడా త్వరగా అయిపోతుంది. ఇలా ట్రై చేయండి. చాలా చక్కగా యూజ్ అవుతుంది. మరి ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మరి ఈ టిప్స్ అన్నింటిలో మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి. ఎందుకంటే ఈ టిప్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయా లేదా అనేది నాకు కూడా అర్థమవుతుంది కాబట్టి. సో మరి తప్పకుండా ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది చిన్న కమెంట్ చేయండి. ఓకేనండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.